మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల అభివృద్ధికి మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలని, మాతా శిశు మరణాలు, మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖపై సిడిపిఓలు, సూపర్వైజర్లు, డీసీపీఓలు, డిఎం మహిళా ప్రాంగణం, వన్ స్టాప్ సెంటర్ అధికారి తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల అభివృద్ధికి, సాధికారితకు మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలని తెలిపారు. మాతా శిశు మరణాలు, మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాతా శిశు మరణాలు సంభవించకుండా ఆసుపత్రుల్లో ప్రసూతి కాన్పులు జరిగేలా చూడాలని ఆదేశించారు. మిషన్ వాత్సల్యపై సమీక్షిస్తూ సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు ఉండాలని, మహిళా ప్రాంగణం ద్వారా మహిళలకు ఉపయోగపడే స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్లో ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రానున్న 3 నెలల్లో మహిళా ప్రాంగణం, శక్తి సాధనల నందు అనాథులు, వదిలి వెళ్లబడిన వారు, భర్త లేని సింగిల్ ఉమెన్ మహిళలకు 18 నుంచి 60 సంవత్సరాల లోపు వారికి మరింత మందిని నిబంధనల మేరకు చేర్చుకొని వారికి వసతి, ఉచిత ఆహారం, ఆరోగ్యం, వైద్య, లీగల్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న 3 నెలల్లో పూర్తి స్థాయిలో సదనం పనిచేసేలా చూడాలని ఆదేశించారు. సఖీ సదనం, కళాశాల విద్యార్థుల సదనం ఇవన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాళహస్తి బాలల సదనం పనితీరు మెరుగుపడాలని సూచించారు. స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ నందు పోలీసు వారు గుర్తించిన బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆమోదం మేరకు అనాథ పిల్లలు, వదిలివేయబడిన పిల్లలు, తప్పిపోయిన పిల్లలు, 18 సంవత్సరాల లోపు వారిని నిబంధనల మేరకు చిల్డ్రన్ హోమ్, అబ్జర్వేషన్ హోమ్ నందు చేర్చుకొని తగు చర్యలు చేపట్టాలని సూచించారు. అంగన్వాడీ పిల్లలకు ఇచ్చే గుడ్లు సక్రమంగా అందేలా, నాణ్యతగా ఉండేలా పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని సిడిపిఓలు, సూపర్వైజర్లకు ఆదేశించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని, వాస్తవ వివరాలు తెలిపి అందులోని సమస్యలను అధిగమించి లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంగన్వాడీ కార్యకర్తలు వారు విధులను నిర్వర్తిస్తూ గ్రామాలలో అందుబాటులో ఉండాలని, సిడిపిఓలు, సూపర్వైజర్లు ఎలాంటి కంప్లైంట్లు లేకుండా పనితీరు ఉండాలని ఆదేశించారు. బాల్య వివాహాలు జరగకుండా గ్రామాలలో అవగాహన కల్పించాలని సూచించారు. సఖీ వన్ స్టాప్ సెంటర్, మెటర్నిటీ ఆసుపత్రి పరిసరాలలో ఏర్పాటు చేసిన దానిలో చేరే గృహ హింసకు గురైన, లైంగిక వేధింపులకు గురైన బాలలు, మహిళలకు వైద్య, లీగల్, పోలీస్ సంబంధం అంశాలలో సేవలు అందించాలని, సదరు సెంటర్ ఇన్ఛార్జ్ సంబంధిత అధికారులు బాధితులకు భరోసా కల్పించి వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని సూచించారు. సిబ్బందికి సంబంధించిన అంశాలు సమన్వయం చేసుకొని అన్ని అంశాలలో పురోగతి ఉండేలా పనితీరు ఉండాలని సూచించారు. జువెనైల్ జస్టిస్ బోర్డ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. అలాగే నిర్దేశించుకున్న 100 రోజుల లక్ష్యాలను సాధించేలా ప్రణాళికాబద్ధంగా పురోగతి సాధించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి, డీసీపీఓ శివశంకర్, వన్ స్టాప్ సెంటర్ ఇన్ఛార్జ్ సిడిపిఓ, సూపర్వైజర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.